నానా నేను మళ్ళీ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను నాన్న. పర్లేదు వెళ్ళు. ఈయనేంటి ఏమనలేదు? హలో రావు గారు, ఆ దున్నపోతులు అమ్ముతా అన్నారు కదా, ఇమీడియట్ క్యాష్ ఇస్తా. నాన్న దున్నపోతులు ఏంటి నాన్న? నాకు పాలు ఎలా పితకాలో కూడా తెలియదు నాన్న. పాలు ఇచ్చేది బర్రెలు రా, దున్నపోతులు కాదు. అదేంటి నాన్న, అయినా రెండు ఒకేలా ఉంటాయి కదా. అయినా దున్నపోతు బర్రె కొనాలన్నా 2 లక్షలు పడతాయి. ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెస్తావు? నాకు నువ్వు బీటెక్ జాయిన్ అయినప్పటి నుంచే తెలుసా నువ్వు ఎందుకు పనికి రాకుండా తయారవుతావని. అందుకే లాస్ట్ ఇయర్ నుంచి బడ్జెట్ యాప్లో సేవ్ చేస్తున్నా. నాకేమో 50 100 కూడా ఇయ్యవు. అసలు బడ్జెట్ యాప్ అంటే ఏంటి? బడ్జెట్ యాప్ అనేది డైలీ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ యాప్. నీ ముఖానికి ఇచ్చే 100 రూపాయలు చిన్న చిన్న అమౌంట్ ఈ యాప్ లో సేవ్ చేస్తే నీకు బర్రెలు కొనియచ్చు. అదే కాదు, ఎఫ్డి కన్నా బెటర్ రిటర్న్స్ వస్తాయి. లాక్ ఇన్ పీరియడ్ కూడా లేదు. నేను ఈ యాప్ లో మంత్స్ నుంచి సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఇలాంటి లాస్ట్ మినిట్ లో ఇలాంటి టెన్షన్స్ ఉండవు. బర్రెలు దున్నపోతులు నాకైతే వద్దు నాన్న. ఇవన్నీ నాకు గలీజ్ అనిపిస్తాయి. మరి ఏం చేస్తావురా? కనీసం ఏదో చిన్న ఆటో కొని నాన్న, కొంచెం రిచ్గా ఉంటుంది. కావాలంటే డాడ్స్ గిఫ్ట్ మామ్స్ బ్లెస్సింగ్స్ అని పెట్టుకుంటా. ఏమే, మనం కొడుకును కాదు చెత్త నా కొడుకును కన్నాం. అది సరే కానీ డబ్బుల గురించి సేవింగ్స్ గురించి ఇన్ని తెలుసుకున్నావు, ఇన్ని చెప్తున్నావు. నీ ఫోన్లో టిండర్ సబ్స్క్రిప్షన్ ఎందుకుంది నాన్న? చూసేసావా? సరే నువ్వు అన్నట్టే బర్రెలు కాదు, నీకు ఆటో కొని ఇచ్చేస్తా. ఓకేనా? ఇప్పుడు ఆటో కాదు, నాకు క్యాబ్ కావాలి. సరే నువ్వు మాత్రం అమ్మకి చెప్పకరి. నాన్న నువ్వు నా ప్రాణం.